నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, స్టంట్ కానీ లేకుంటే బైపాస్ కానీ అయిపోయిన తరువాత మన జీవన విధానం ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే కొంతమందిని గమనించినప్పుడు మా సర్కిల్లోనే చూశానండి. సర్జరీ అయిపోయినాక ఒక నెల రోజులు మాత్రం వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మానేస్తారు. టైం టు టైం టాబ్లెట్స్ వేసుకుంటారు. వీళ్ళు కేర్ తీసుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఎక్కువగా చాలా ప్రొటెక్ట్ చేసేసి ప్యాంపర్ చేసేసి ఏదో జరిగిపోయిందన్న ఫీల్లో ఉంటారు. హెల్తీగా ఉండటానికి ట్రై చేస్తారు. ఆఫ్టర్ 1 month చాలా లైట్ తీసుకోవటం, అంటే జీవన విధానంలోనే మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అవి అసలు ఏ విధంగా ఉండాలంటారు? సో ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే అది వాళ్ళ మెటబాలిజం అంటే తెలుసు. మెటబాలిజం అంటే మన శరీరంలో ఎనర్జీ మాడిఫై చేసేది, మన ఎనర్జీ సింథసైజ్ అలాగే యూటిలైజ్ చేసుకునేటువంటి ఒక నిజంగా చెప్పాలంటే వాళ్ళ మెటబాలిక్ ఫెయిల్యూర్కి ఫైనల్ ఈవెంట్ హార్ట్ అటాక్. అంటే వాళ్ళ హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏమనుకుంటాం మనము? షుగరు, బీపీ, హై కొలెస్ట్రాల్, సిగరెట్ స్మోకింగ్, లేదా ఫ్యామిలీ హిస్టరీ అనుకుంటాం. సో ఇప్పుడు షుగరు, ఇప్పుడు హార్ట్ అటాక్ ఏదైనా కూడా ఒక పిడుగుపాట్లాగా రాదండి. ఇప్పుడు ఒక 10 ఏళ్ళు షుగర్ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే. లేదా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న హార్ట్ అటాక్ వస్తుంది. ఇవన్నీ ఉండి నెగ్లెక్ట్ చెయ్యగా వచ్చిన పరిణామమే హార్ట్ అటాక్. సో దానికి ఒక స్టంట్, ఒక బైపాస్ అయింది అనుకోండి, బండికి సర్వీస్ అయినట్లు లెక్క. ఉన్న బ్లాక్ తీసేస్తారు. కానీ ఏ ఫ్యాక్టర్స్ అయితే ఈ హార్ట్ అటాక్ని ప్రెసిపిటేట్ చేశాయో వాటిని ట్రీట్ చేసుకోవాలి. దానికి మెంటల్ యాటిట్యూడ్ కూడా చాలా వరకు సర్జరీ చేసి క్లియర్ చేస్తాం. బట్ ఏ డిసీజ్ అయితే హార్ట్ అటాక్ ని కాజ్ చేసిందో, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఆర్ హై షుగర్, ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ మానసిక రుగ్మతులు కదా. ఇప్పుడు మరి షుగర్ మానసిక రుగ్మత ఎందుకని మీరు అడగచ్చు. షుగర్ ఎందుకు మానసిక రుగ్మత అంటే, మీరు తినడం ద్వారా షుగర్ పెరుగుతోంది, షుగర్ పెరగడం ద్వారా షుగర్ కొలెస్ట్రాల్ కింద మారుతోంది, మారిన ఆ కొలెస్ట్రాల్ గుండెని బ్లాక్ చేస్తోంది. సో కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వస్తుంది? తింటే వస్తుంది. సో కంట్రోలింగ్ ఫుడ్ ఈజ్ పార్ట్ ఆఫ్ షుగర్ కంట్రోల్. సో ఈ బాధ్యత రాహిత్యం వలన వస్తుంది అది బేసికలీ. సో దాన్ని మనం కరెక్ట్ చేయకపోతే మళ్ళీ హార్ట్ అటాక్లు రావచ్చు. ఒకటి. రెండోది, మనిషి జీవితంలో హార్ట్ అటాక్ వచ్చి బయటపడ్డాడు అంటే అది మేజర్ ఈవెంట్. అంటే ఎనీ హార్ట్ అటాక్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ కిల్లింగ్ దట్ పర్సన్. ఏ హార్ట్ అటాక్ వచ్చినా చచ్చిపోవడానికి చాలా ఆస్కారం, 50% అవకాశం ఉంటుంది. 50-50 అనమాట. చిన్న హార్ట్ అటాక్ వచ్చినా సరే 50-50 ఛాన్సెస్. దాని నుంచి బయటపడ్డాడు అనుకోండి. ఇప్పుడు నా కామన్ అంటే 45 నుండి లేదా 40 నుండి 60 మధ్యలో వస్తాయి హార్ట్ అటాక్స్. ఆ తర్వాత వస్తే పర్వాలేదు. కానీ వీళ్ళలో ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తాయి. వాళ్ళకి 15-16 ఏళ్ళ పిల్లలు ఉంటారు, అప్పులు ఉంటాయి, ఒక 40 ఏళ్ళ భార్య ఉంటుంది. సో ఆ ఫ్యామిలీ మిడిల్ ఏజ్డ్ ఫ్యామిలీ, అప్పుడు పెరగబోతున్న పిల్లలు. అప్పుడు కనుక ఆ ఫ్యామిలీ పెద్దగా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఫ్యామిలీ డివాస్టేట్ అయిపోతుంది. సో ఆ బాధ్యత ఉండాలి వాళ్ళకి. సో నేను ఆల్మోస్ట్ చనిపోయాని, నేను పోయి ఉంటే నా ఫ్యామిలీ ఏమయ్యేది, ఎండ్ వరకు వెళ్ళొచ్చానన్న ఆలోచన ఉండాలంటారు. ఆలోచన, భయము, బాధ్యత ఉండాలి. ఇవి ఎప్పుడు రావంటే యూజువల్లీ స్మోకర్స్కి ఏముంటుందంటే, స్మోకర్స్ దే ప్రిఫర్ టు డై స్మోకింగ్. అప్పుడు వాళ్ళకి ఆ గిల్ట్ వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు ఆపుకోలేరు, సిగరెట్ స్మోకింగ్ ఆపుకోలేరు వాళ్ళు. సో డాక్టర్ దగ్గరకు వచ్చి ఏమంటే నేను స్మోకింగ్ ఆపేసాను చెప్తుంటాడు, సిగరెట్ తాగుతూ ఉంటాడు. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చి నేను సిగరెట్ ఆపలేకపోతున్నానండి అని చెప్పాడు అనుకోండి, మనం ఆల్టర్నేట్ మెథడ్ సజెస్ట్ చేయొచ్చు. నీకు చూయింగ్ గమ్స్ ఉంటాయి, కౌన్సిలింగ్ ఉంటుంది, రకరకాల వీ కెన్ హెల్ప్ హిమ్. మనం డాక్టర్ని ఒక శత్రులాగా చూస్తారు. అప్పుడు డాక్టర్ చెప్పి నేను చేయలేకపోతాను, అవాయిడ్ డాక్టర్ రిపోర్ట్ చాలా మంది. బట్ ఇఫ్ యూ టేక్ డాక్టర్ యాజ్ యువర్ ఫ్రెండ్ అండ్ యాలీ, మీరు ప్రాబ్లం చేస్తే సొల్యూషన్ చెప్పగలం మనం. ఓకే. సో ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎందువల్ల హార్ట్ అటాక్ వచ్చింది? షుగర్ వల్ల వచ్చిందా? షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. బీపీ వల్ల వచ్చిందా? బీపీ కంట్రోల్ మందులు వేసుకోవాలి. సిగరెట్ స్మోకింగ్ ఉందా? స్మోకింగ్ ఆపుకోవాలి. ఈ 3 అంటే ఏ ఫ్యాక్టర్స్ వల్ల హార్ట్ అటాక్ వచ్చిందో అది కనుక మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మళ్ళీ హార్ట్ అటాక్లు రావడము తథ్యం. దానిలో ఏం అనుమానం లేదు దాంట్లో. సో నెక్స్ట్ 4వ ఫ్యాక్టర్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ అన్నాం. ఫ్యామిలీ హిస్టరీ యూజువల్గా రిస్క్ ఇస్తుంది మనుషులకి. క్యాన్సర్ రిస్క్ అయినా, హార్ట్ అటాక్ రిస్క్ అయినా ఆ జబ్బుని ఇచ్చేసేదు. హార్ట్ అటాక్ ఇప్పుడు ఫ్యామిలీలో రిస్క్ 100 హార్ట్ అటాక్లు వస్తున్నాయి అనుకోండి, మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది.
సో అవకాశం ఉన్నప్పుడు మనం కొలెస్ట్రాల్ జాగ్రత్తగా మానిటర్ చేసుకోవడం, స్మోకింగ్ చేయకుండా ఉండడం, షుగర్ బీపీ కంట్రోల్ పెట్టుకుని హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తగ్గించుకుంటాం మనం. కాదు ఆ రిస్క్ని మనం జబ్బు కింద ప్రెసిపిటేట్ చేసుకుంటాం. సో ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఉండొచ్చు, మీరు కొలెస్ట్రాల్ మానిటర్ చేసుకోండి, షుగర్ లేకుండా చూసుకోండి, బీపీ లేకుండా చూసుకోండి, స్మోకింగ్ చేయకండి. ఈ మాత్రం చేస్తే ఆ రిస్క్ మీరు జబ్బు కింద జీవితాంతము రాకుండా మీరు కాపాడుకోగలరు. మ్యాక్సిమం ఫుడ్కు సంబంధించి కొంచెం కేర్గానే ఉండగలుగుతారండి పేషెంట్స్. బట్ హ్యాబిట్స్ ఉంటాయి చూసారు, ఇప్పుడు ఆల్కహాల్ కానీ లేకపోతే స్మోకింగ్ కానీ ఇలాంటి వాటి నుంచి కొంచెం అంత తొందరగా వాటి నుంచి బయటకు రాలేకపోతారేమో అనిపిస్తూ ఉంటుంది దానికి. ఇప్పుడు అడిక్టివ్ పర్సనాలిటీస్ కొన్నాయండి, జెనెటిక్గా కొన్ని జెనెటిక్ మేకప్స్ దే ఆర్ అడిక్టివ్. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి అడిక్షన్స్ గట్టిగా పట్టుకుంటాయి వాళ్ళని, అది జెనెటిక్ అది. సో కొంతమందిని మనం హ్యాబిట్స్ నుంచి వీన్ ఆఫ్ చేయలేము. సో అలాంటప్పుడు వాళ్ళు అంటారంటే నిజంగా డాక్టర్ దగ్గరికి వచ్చి వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు డాక్టర్కి వచ్చి నేను మానలేకపోతున్నాను, నేను బయటికి రాలేకపోతున్నాను, ఏం చేయాలి అన్న ఆలోచన వాళ్ళకు ఉంటే అలా ఉంటే యాజ్ ఏ డాక్టర్స్ గా మీ సజెషన్స్ మీరు ఇస్తూ ఉంటారు. హెల్ప్ ఉంది. ఇప్పుడు నికోటిన్ వీనింగ్ హెల్ప్ ఉంది, ఆల్కహాల్ వీనింగ్ హెల్ప్ ఉంది. అట్లాగా వాళ్ళ మోస్ట్లీ మనకి సిగరెట్ ఎక్కువ హార్ట్ అటాక్. సో సిగరెట్ మానలేకపోతున్నాను అనుకోండి, సిగరెట్ మానడం ఎట్లా అని చెప్పడానికి మందులు వేసుకోవచ్చు, కౌన్సిలింగ్ చేసుకోవచ్చు, వీ కెన్ హెల్ప్ హిమ్. ఉన్నాయి ఆ అవేర్నెస్. అసలు ఎవరైనా గమనిస్తున్నారండి మీరు యాజ్ ఎ పేషెంట్స్ వైపు నుంచి? నూటికి స్మోకర్స్కి ఎవరైతే ఉన్నారో 60-70% మంది స్మోకింగ్ ఆపరండి. నేను స్మోక్ చేస్తున్నానని వాళ్ళు చెప్పరు. పేషెంట్ అయితే చెప్పడు, మోస్ట్లీ భార్య చెప్తుంది. ఇంకా ఆయన స్మోక్ పాపం, ఎందుకంటే వాళ్ళ కన్సర్న్ కూడా వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్తే భార్య చెప్పడం యూజువల్లీ పేషెంట్కి ఇష్టం ఉండదు అది. సో మామూలుగా తిట్టేస్తుంటారు. సో పాపం వాళ్ళు కూడా చెప్పాలా చెప్పొద్దా ఈ టైప్లో ఉంటారు. వాళ్ళు కూడా నా మామూలు భర్తను బయటికి పంపించి లేకుండా మీరు చెప్పండి అంటారు. చెప్పిన వాళ్ళు పేషెంట్లు ఏంటంటే వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు. బేసికలీ దొంగతనం చేసేసుకుందామనో డాక్టర్ తెలియకుండా మేనేజ్ చేద్దాం అట్లా అనుకుంటారు తప్ప వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ దే డోంట్ యాక్సెప్ట్ దట్ దే హ్యావ్ ఫెయిల్డ్ టు స్టాప్ స్మోకింగ్. సో ఇది కూడా బాధ్యత రాహిత్యమే అంటాను నేను. సో ఇప్పుడు మీకు సిగరెట్ తాగడం వల్ల హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను సిగరెట్ తాగడం వల్ల హార్ట్ అటాక్ వచ్చింది, నేను సిగరెట్ ఆపలేకపోతున్నాను, నాకు క్రేవింగ్ ఉంది అనే యాక్సెప్టెన్స్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, నాకు యాక్సెప్ట్ ఉంది, నేను చేయలేకపోతున్నాను, నేను సహాయం తీసుకుందాం. అలా కాకుండా దాన్ని ఏదో పర్వాలేదు అంటాం, నొక్కి పెట్టేయడం, మందులు వేసుకుంటున్నాను అనుకోండి. ఇలాంటి వాళ్ళు ఏమవుతుందంటే మళ్ళీ హార్ట్ అటాక్స్ రావడానికి వాళ్ళు డెఫినెట్గా రిస్క్ పెంచుకుంటున్నారు. మెయిన్ ఫ్యాక్టర్ అయితే స్మోకింగ్ అనుకుందాం. ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఏం చూడాలంటారు? ఫుడ్ విషయం కానీ లేకపోతే మెడిసిన్స్ తీసుకోవడం, ఫిజికల్ ఎక్సర్సైజ్, వీటి విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? స్మోకింగ్ మిగతా అన్ని కూడా మనం ఫుడ్లో మనం పెట్టేసేయచ్చండి. ఎందువల్ల షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఈ 3 కూడా వెయిట్ లాస్ తో కరెక్ట్ అవుతాయండి. రైట్, ఓకే. సో వాళ్ళ గనక వెయిట్ లాస్ అంటే ఇప్పుడు మనకు ఫార్ములాస్ ఉన్నాయి, ఈ హైట్కి ఈ వెయిట్ ఉండాలి అని చెప్పేసి. సో మనకు హైట్కి తగ్గ వెయిట్ మనం మెయింటైన్ చేసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, సీరంలో ఇన్సులిన్ తగ్గుతుంది. అన్నీ మనం ఒకే దెబ్బతో మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో మనం వెయిట్ మెయింటైన్ చేస్తున్నామా లేదా? ఇప్పుడు మన భారతదేశంలో వెయిట్ మెయింటెనెన్స్ అని కానీ అవేర్నెస్ మనం అంటే మన వెయిట్కు మన హైట్ తగ్గ వెయిట్గా ఉండాలని అవేర్నెస్ చాలా తక్కువ. సినిమా వాళ్ళు తప్ప బయట వాళ్ళకి ఎవరికి కూడా వెయిట్ మెయింటైన్ చేయాలి. సినిమా వాళ్ళు కూడా దే ఆర్ ఫోర్స్ టు కాబట్టి నేను అనుకోవడం, బికాస్ కెమెరా మీద ఎక్కువ ఉంటారు కాబట్టి ప్రాబబ్లీ. సో మిగతా వాళ్ళకి అంత హెల్త్ అవేర్నెస్ లేదు. నేను ట్రిమ్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి అనే అవేర్నెస్ ఉండదు. ఆడవాళ్ళకి ఉండదు, ఆడవాళ్ళకి ఎక్కువ ఉండదు. ఆడవాళ్ళు వన్స్ ది మ్యారీడ్ వాళ్ళు ఏమనుకుంటారంటే లావు ఉండడం సహజం కదా, సో వెయిట్ ఉండడం సహజం. మగవాళ్ళకి ఏమో నేను జనరల్గా ఇప్పుడు మగవాళ్ళు చూసాం అనుకోండి, 90% మందికి 40 దాటిన తర్వాత పొట్ట అనేది ఉంటుంది. పొట్ట తగ్గించి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అంటే వాళ్ళ కల్చర్లో భాగం అది. సో పొట్ట ఉండటం అనేది 50 ఏళ్ళకి పొట్ట ఉంటే తీరాలి. సో తగ్గించుకుంటే వాళ్ళకి అంటే అలా ఉండొచ్చు అని తగ్గించుకోవాలని తెలియదు పాపం వాళ్ళకి. అంటే ఫిట్నెస్ అనేది మన కల్చర్లో లేదు కాబట్టి. సో మీ వెయిట్ మెయింటెనెన్స్ మీద మీరు దృష్టి పెడితే మిగతా 3 వెయిట్ మెయింటెనెన్స్ అంటే అగైన్ డైట్ చాలా వరకు ఎక్సర్సైజ్, డైట్ అండ్ ఎక్సర్సైజ్. డైట్ ఎక్సర్సైజ్ చేయగలిగితే షుగర్ ఉండదు, బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు. ఎస్పెషల్లీ మోర్ సో ఆఫ్టర్ హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ తర్వాత మీ వెయిట్ మెయింటెనెన్స్ మీరు చేసుకోగలిగితే 2 హార్ట్ అటాక్ రాకుండా ఖచ్చితంగా మీరు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఈ 2 ఫ్యాక్టర్స్ కాకుండా మీరు సర్జరీ తర్వాత పేషెంట్స్ని 2 మంత్స్కి ఒకసారో 3 మంత్స్కి ఒకసారో రమ్మంటూ ఉంటారు కదా, అలా ఎంతవరకు వస్తున్నారు? తర్వాత మెడిసిన్ తీసుకోవటం అనే విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? అంటే
మొదట సంవత్సరం వరకు ఎక్కువ సార్లు పిలుస్తామండి. మొదట వారం రోజుల తర్వాత పిలుస్తాం, తర్వాత నెల రోజులకు ఒకసారి, తర్వాత 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, చివరికి 6 నెలలకి దగ్గర ఆపుతాం. అంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి, 6 నెలలకు ఒకసారి సీరం కొలెస్ట్రాల్ చేయించుకుని మాకు కనిపించాలని చెప్తాం వాళ్ళకి. మోస్ట్లీ పీపుల్ ఆ స్కెడ్యూల్ రారు. నాకు ఒక 100 మందిలో ఒక 10-15 మంది రెగ్యులర్గా నెలకు చేసుకోవటం, డాక్టర్కి విషయం వాళ్ళు చేస్తారు. 85% మందికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉండదు. మనం గుర్తు చేయకూడదు, చేసినా కూడా వాళ్ళు అంత చెయ్యరు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు. మందులు కూడా సరిగ్గా వేసుకోరు, తప్పు మందులు వేసుకుంటారు, రకరకాలుగా ఉంటాయి బేసికలీ ఇవి. అంటే వాళ్ళకి ఇంకో కాంప్లికేషన్ వస్తే తప్ప వాళ్ళకి మళ్ళీ దాని మీద గుర్తు చేయగలుగుతారు, వాళ్ళకి గుర్తు రాదు. ఇది అమాయకత్వం, బాధ్యత రాహిత్యం 2 కాంబినేషన్, ఈ 2 అయి ఉండాలి బేసికలీ. కానీ వన్స్ హార్ట్ అటాక్ విజిట్ అనేది ఉండాలి, రెగ్యులర్ విజిట్ ఉండాలి. హార్ట్ అటాక్ అంటే వచ్చిన తర్వాత మందులు, మరి హార్ట్ అటాక్ తగ్గిపోయిందంటారు డాక్టర్, తర్వాత మందులు ఎందుకు అనొచ్చు. మందులు ఎందుకంటే ఏ హార్ట్ అటాక్ అయినా ప్రాణాంతకమే కాబట్టి 2వ హార్ట్ అటాక్ రాకుండా, ఎందుకంటే ఒకసారి వస్తే 2వ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ రిస్క్ ఎక్కువ ఉంటుంది, వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో హార్ట్ అటాక్ అంటే ఒకసారి వచ్చిన తర్వాత మరి సెకండ్ హార్ట్ అటాక్ రాకుండా ఆపేది మందులు. సో కొంతవరకు మందులు వేసుకోవటం అనేది అవసరం. పూర్తిగా నేను యోగా చేస్తున్నాను, అది చేస్తున్నాను, మనీ అది వెయిట్ క్లాస్ అయిపోతున్నాను, చాలా మంది వాళ్ళు వస్తుంటారు నా దగ్గరికి. నేను ఫలానా యోగా గురువు గారికి హైదరాబాద్కి ఇన్ఛార్జినండి, నా దగ్గరికి వచ్చారు ఒక ఆయన. నేను హైదరాబాద్లో ఒక యోగా గురువు గారికి మొత్తం ఇన్ఛార్జ్, నేను నాకు యోగా టీచ్ చేస్తున్నాను అందరికీ, నాకు 3 బ్లాక్లు ఉన్నాయి, అంతా తగ్గిపోయినాయి, యాంజియోగ్రామ్ చేయండి ఛాలెంజ్ అనమాట. చేయండి అంటే నేను యాంజియోగ్రామ్ చేసే 3 బ్లాక్లు అట్లా ఎక్కడికి పోలే. సో ఈ బ్లాక్లు తగ్గవు, కొత్త బ్లాక్ రాకుండా. అంటే యోగా చేయడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. సో కొత్త బ్లాక్ రాదు, ఉన్న బ్లాక్ పోదు, ఉన్న బ్లాక్ అయితే పోదు. సో దాని ఉన్న బ్లాక్ని అడ్జస్ట్ చేసుకుని గుండె ఎలా పనిచేయాలో నేర్చుకోగలచ్చు. ఎందుకు? స్ట్రెస్ తగ్గితే హార్ట్ రేట్ తగ్గుతుంది, సో గుండెకి పని తగ్గింది. బీపీ తగ్గితే గుండెకి పని తగ్గింది. సో హార్ట్ చేయాల్సిన పని తగ్గింది కాబట్టి బ్లాక్ ఉన్న నడుస్తుంది బండి. ఉన్న బ్లాక్ ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు. సో నేను యోగా చేస్తాను, సో నాకు బ్లాక్లు తగ్గిపోతాయి, నాకు మందులు ఎక్కలేదు అనుకోవటం అమాయకత్వం అండి. మందులు వేసుకోవాలి, యోగా కూడా చేయండి. బట్ మీరు యోగా చేస్తుంటే మీ కొలెస్ట్రాల్ తగ్గుతుంటే మీ మందుల మోతాదు తగ్గచ్చు, కానీ మందులు వేసుకోవడం అనేది ఎప్పటికీ కూడా సేఫ్. ఈ రెండింటితో పాటు విజిట్ అనేది పెట్టుకోవాలి, అంతే కదండి, డాక్టర్ విజిట్. సో మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రతి 6 నెలలకు ఒకసారి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, అంటే లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ ప్రొఫైల్, అది ఫాస్టింగ్లో చేయించి 6 నెలలకు ఒకసారి డాక్టర్ని సంప్రదించడం అవసరం. ఒకటి, మీరు ఒకవేళ మీరు యోగా చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా, మందులు వేసుకుంటున్నా, అవి ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఒక్కొక్కసారి మందులు వేసుకుంటున్నా పెరుగుతుంటాయి. ఎందుకు? మనకు తెలియకుండా అన్కాన్షియస్గా మనకి ఫుడ్ పెరిగిపోతుంటాయి. మధ్యలో 4 పెళ్ళిళ్ళు ఎక్కువ ఉంటాయి, లేకపోతే మనం హాలిడేకి వెళ్తాము, లేకపోతే ఎక్కువ కోకోకోలా రోజు తాగుతుంటాం. సో మనకు అన్కాన్షియస్గా మనకు తెలియకుండా కొన్ని క్యాలరీస్ పెరిగిపోయి లిపిడ్ ప్రొఫైల్ నెంబర్ మారిపోతాయి. సో అది మనకు అన్కాన్షియస్గా జరగచ్చు, అని టెస్ట్ చేసుకుంటే కానీ తెలియదు కదా. సో 6 నెలలకు ఒకసారి మన మందులు ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి, మనం చేసిన ఎక్సర్సైజ్ ఎంత ఎఫెక్టివ్ ఉంది తెలుసుకోవడానికి చేసుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్ చేసుకుని డాక్టర్కి సంప్రదించడం మంచిదండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.